ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో రివైవల్ సోల్స్ ఫర్ జీసస్ అనే ఈ వాట్సాప్ గ్రూప్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి వందనాలు. అందరూ బాగున్నారా? మరొకసారి మిమ్మల్ని అందరినీ వాక్యము ద్వారా దర్శించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకు లెక్కలేని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాల ప్రార్థనలు చేస్తున్న చెల్లోలకి, వర్తమానాలు అందిస్తున్న దైవ సేవకులకి, ఈ వాక్యాలను అనేక మందికి అందిస్తున్న తోటి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అద్భుతమైన రీతిలో సుమారు 130 మందికి పైగా ఈ యొక్క వాక్యాలు వినడం, ఈ వాక్యాలని అనేక మందికి అందించడం నిజంగా అద్భుతమనే చెప్పాలి. అలాగే షేర్ చాట్ ద్వారా వాట్సాప్, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అనేక వాటి మీద ఇది కనిపించడం నిజంగా ఆశీర్వాదకరం. ఇంతగా ప్రోత్సహిస్తున్న అందరికీ కూడా వందనాలు. కొన్ని అద్భుతాలు అనుకుంటే జరుగుతాయి, కొన్ని అద్భుతాలు అనుకోకుండానే జరిగిపోతాయి. ఇది లోకంలో నానుడి. అయితే ఈ అద్భుతమైన జరగాలి అని అంటే బైబిల్ కొన్ని విషయాలను మనకు బోధిస్తూ ఉన్నది. బైబిల్లో అనేకమైన అద్భుతాలు జరిగినాయి యేసుక్రీస్తు ద్వారా. కొన్ని అద్భుతాలు అసలు ఊహించని రీతిలో జరిగితే, కొన్ని అద్భుతాలు మాత్రం కేవలము అక్కడ ఉన్న వారి యొక్క రియాక్షన్ బట్టి మాత్రమే జరిగినట్లుగా చూస్తాం. అందుకనే ఈ దినాన్ని నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలంటే ఏం చేయాలి అనే అంశాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశ కలిగి ఉన్నాను. దీని కొరకు యోహాను సువార్త 6వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి నేను సుమారుగా 11వ వచనం వరకు నేను మీతోటి పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ యొక్క వాక్య భాగంలో ఏమున్నది అంటే, అందరూ కూడా యేసు తిబెరే సముద్రమున గలిలే సముద్రము దాటి అవతలికి వెళ్ళిన తర్వాత అనేక మంది రోగులను బాగు చేయాలని సూచక్రియలను చూసి అనేకులు ఆయనను వెంబడిస్తే, ఆయనతోటి వారు అనేక దినములు అక్కడ ఉన్న తర్వాత, అరే ఇంత సమయము వీరు నాతో ఉన్నారు కదా, వీరికి తినడానికి ఏదైనా పెట్టండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా అయ్యో వీరందరికీ కూడా పెట్టాలంటే వాడు కొంచెం కొంచెంగా పుచ్చుకున్నా కానీ 200 దేనారముల రొట్టెలు కూడా చాలవు, వీరికి మనం పెట్టలేమన్నప్పుడు ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నాయేమో చూడండి అంటే, పేతురు సహోదరుడైన ఆంద్రయ్య ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవని చెప్పినప్పుడు దేవుడు వాటిని ఆశీర్వదించి అనేక మందికి, అంటే సుమారు మగవారికి 5,000 మందికి వడ్డించినట్లుగా, అలాగే మొక్కలను పోగు చేయక 12 గంపలు నింపినట్లుగా మనం చూస్తాం. ఈ సూచక్రియ జరగడానికి ప్రధానమైన కారణం, ప్రధానమైన పాత్రను పోషించిన వాడు ఎవరంటే ఒక చిన్న బాలుడు చేసిన పనులను బట్టి ఇక్కడ గొప్ప అద్భుతం జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అద్భుతం జరగడానికి ఆ చిన్న బాలుడు చేసిన పని ఏంటంటే, ఆ బాలుడు దేవుని యొక్క మాటలు వినడానికి దేవుని సన్నిధిలో ఉన్నాడు. అనేకులు అక్కడికి వచ్చారు, అనేకులు అక్కడ ఉన్నారు, అనేకులు అక్కడ దేవుని మాటలు వింటున్నారు. ఆ అనేక మందిలో ఒకడిగా ఈ చిన్నవాడు ఉన్నాడు. తినవారి సంఖ్యను వేసినప్పుడు 5,000 మంది పురుషులు అన్నారు. మిగతా వారెవరు ఇక్కడ లెక్కించబడలేదు, కానీ లెక్కించబడిన ఒకే ఒక్కడు ఎవరంటే ఒక చిన్న బాలుడు. ఎంత అద్భుతము! 5,000 మంది మగవారు తర్వాత పాత్ర ఎవరికి ఇవ్వాలి అని ఆలోచన చేసినప్పుడు ఈ చిన్నవాడికి వచ్చేసింది. ఒక అద్భుతం జరిగింది. ఈ చిన్నవాడు చేసిన చిన్న పని అనేక మందికి ఆశీర్వాదకరంగా మారింది. ఈనాడు నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. ఇతను సుమారు 3 దినాల పాటు దేవుడు ప్రసంగిస్తూ ఉండగా, యేసుక్రీస్తు తన యొక్క తండ్రి రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉండగా మాటలు వింటూ అక్కడే ఉండడం ఎంతో ఆశీర్వాదకరంగా, అద్భుతాలు జరగడానికి కారణంగా మనం చూస్తూ ఉంటాం. ఈనాడు అనేక మంది దేవుని సన్నిధిలో ఉండడానికంటే దేవుని సన్నిధికి దూరంగా ఉండడానికే ఇష్టపడుతూ ఉంటారు. దేవాలయంకి వెళ్ళి దేవాలయంకు దూరంగా ఉంటారు. దేవాలయం లోపలికి వెళ్ళడానికి ఇష్టపడరు వాళ్ళు. మరందరూ కూడా దేవునికి దూరంగా ఉంచునే అద్భుతాలు జరగాలనుకుంటూ ఉంటారు. అనేక మంది తల్లిదండ్రులు కూడా దేవుని దగ్గరికి తమ పిల్లలను తీసుకురాకుండా, దేవుని మందిరంలో వారిని ఉంచకుండా వారు ఏమనుకుంటారంటే, నా కొడుకు జీవితంలో అద్భుతం జరగాలి, నా కూతురు జీవితంలో అద్భుతం జరగాలి, పాస్టర్ గారు మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, పాస్టర్ గారు మా ఆయన కోసం ప్రార్థన చేయండి, పాస్టర్ గారు కుటుంబం కోసం ప్రార్థన చేయండి అంటారు. నిజమే, వారి కోసం ప్రార్థన చేయడం ఎంతో సంతోషము, ఎంతో ఆశీర్వాదకరం. అయితే ఒక అద్భుతం జరగాలి వారి జీవితంలో అంటే వారు దేవుని సన్నిధిలో ఉండాలి. ఒక
5 రొట్టెలు, చిన్ని చేపలు, 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులకు వడ్డించగా 12 గంపలు ఎత్తడానికి కారణం, అంత గొప్ప అద్భుతం ఎందుకు జరిగిందంటే, ఒక చిన్నవాడు ఆ ప్రార్థనలో ఉండడం, ఆ ధ్యానంలో అతను ఉండడం. నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాలి. మొదటిది. రెండవదిగా, ఈ అద్భుతం జరగడానికి ప్రధాన కారణము ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు, అతను జాగ్రత్తగా ఆ మాటలు విన్నట్లుగా మనం చూస్తా ఉంటాం. ఒక 5,000 మంది పురుషులు, వారి భార్యలు, పిల్లలు అనేక మంది ఉన్న సమయంలో యేసుక్రీస్తు ఈ ఒక డిస్కషన్ తీసుకొని వచ్చాడు. వీళ్ళకి భోజనం పెట్టాలి. ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నాయంటే, ఎక్కడుంటాయి ఇంతమందిలో అంటూ ఉంటే, అనేక మంది బహుశా వారి దగ్గర ఉండొచ్చు, లేకపోవచ్చు గానీ ఎవరు దాన్ని అంతగా కేర్ చేయలేదు. కానీ ఒక చిన్నవాడు, నా దగ్గర 5 రొట్టెలు, 2 చిన్న చేపలున్నాయని ఆంద్రియతో చెప్పినప్పుడు, ఆంద్రియ వాటిని యేసు దగ్గరికి తీసుకెళ్ళినట్లుగా చూస్తాం. ఇతను గమనించడం మనం చూస్తా ఉంటాం. అతను అక్కడ జరుగుతున్న ప్రతిదాన్ని నిశితంగా గమనిస్తున్నాడు. 3 దినాల నుంచి ఇక్కడ ఉన్నాం. 3 దినాల నుంచి ఆయన ప్రసంగిస్తూ ఉన్నాడు. ప్రసంగించడంతో పాటు ఎవరి దగ్గర ఏమైనా ఉన్నాయేమో కనుక్కోండి అన్న మాటను కూడా అతను వినినట్లుగా చూస్తాం. అతను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు దేవుని మాటలను. అనేక సార్లు అద్భుతం జరగాలంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడనే సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుడికి ఆ సమయంలో ఏది కావాలి అనే సత్యాన్ని మనం తెలుసుకోనాలి. అతనికి అర్థమవుతూ ఉంది, దేవుడు ఒక గొప్ప కార్యం చేయడానికి వెతుకుచూ ఉన్నాడు, ఎవరి దగ్గర ఏమైనా ఉందేమోనని. ఈ రోజుల్లో అద్భుతం జరగాలని ఆశ కలిగిన వాళ్ళు అనేక మంది ఈ రోజుల్లో ఆయన మాటను వినడం లేదు. అనేకులకు అద్భుతం కావాలి గానీ, ఆయన పని మీద ధ్యాస ఉంచరు. ఆయన మాట మీద ధ్యాస ఉంచరు. వచ్చారంటే వచ్చారు, వెళ్లారంటే వెళ్లారు. ఇప్పుడు కూడా నేను ప్రసంగాలు చేశాను. ఒకవేళ మీ మనసు చెప్తే గనక మీరు ఆన్సర్ చెప్పండి. ఎన్ని ప్రసంగాలు మీరు తీక్షణంగా విన్నారు? జాగ్రత్తగా విన్నారు? ఎంతమంది ఈ మెసేజ్ బాగుందన్నయ్య, ఈ మెసేజ్ చాలా సూపర్‌గా ఉందని నాకు మెసేజ్ చేశారు? లేదు. ధ్యానము అంతే, కాసేపు వినడము, వినిన తర్వాత బానే ఉందిలే అనుకోవడం. లేదంటే వేరే సేవకులు చెప్పినప్పుడు బాగానే ఉందనడం. నేను ప్రతి వాక్యాన్ని వినిన తర్వాత ఆ తమ్ముడోళ్ళకి లేదంటే సేవకులకి నేను చెప్తా ఉన్నాను. ఈ వాక్యంలో ఈ మాట చాలా నచ్చింది నాకు. ఈ వాక్యం చాలా బాగుందని. నేను కాన్సంట్రేషన్ చేస్తా ఉన్నాను. ఏదైతే వాక్యం విత్తబడుతుందో, ధ్యానం చేయబడుతూ ఉందో. నీ జీవితంలో నేను నీకు చెప్పేది కూడా అదే. నీ జీవితంలో నువ్వు ఒక గొప్ప మిరాకిల్ జరగాలనుకుంటే, అద్భుతం జరగాలంటే నువ్వు తీక్షణంగా, జాగ్రత్తగా జరుగుతున్నదాన్ని గమనించుకోనాలి. దేవుడు ఏమి మాట్లాడుతున్నాడో ఆ మాటలను గ్రహించగలిగితే అద్భుతం జరుగుతది. 5,000 మంది విన్నారో లేదో తెలీదు గానీ, చిన్న బాలుడు మాత్రం విన్నాడు. యేసు 5 రొట్టెలు, 2 చిన్న చేపలు నా దగ్గర ఉన్నాయి అని ఆయనకి చెప్పాలనుకున్నాడు. చెప్పేశాడు. ఏదైతే యేసుకు కావాలనుకున్నాడో అది ఆయన చేతులకి అందించాడు. ఇదిగో ఈ రోజుల్లో మనం ఆయన మాట వింటే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మన జీవితంలో అద్భుతం జరగాలంటే ఆయన మాట వినాలి. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, అతని అద్భుతం జరగడానికి కారణం అతని ద్వారా ఏంటంటే, అతను ఇచ్చే మనస్సు కలిగిన వాడై ఉన్నాడు. 5,000 మంది ఏమి తెచ్చుకున్నారో, ఎంత తెచ్చుకున్నారో నాకు తెలీదు. అసలు ఈ చిన్న బాలుడు ఎంత తెచ్చుకున్నాడో నాకు తెలీదు గానీ, యేసుకు అవసరమైన వెంటనే అతనిచ్చేయడానికి సిద్ధపడ్డాడు. అతని దగ్గర 5 రొట్టెలే ఉన్నాయి. 2 చిన్న చేపలే ఉన్నాయి. కానీ ఈ చిన్ని చేపలు అనేక మందికి ఆశీర్వాదం అయిపోయినాయి. ఈ చిన్ని చేపలు అనేక మందికి ఆహారం అయిపోయినాయి. ఈ రొట్టెలు, 5 రొట్టెలు 5,000 మంది పురుషులకు, వారి భార్యలకు, పిల్లలకు కూడా అందించే గొప్పగా అవి మారిపోయినాయి. నా ప్రియమైన దేవుని బిడలారా, ఈ వాక్యం వింటున్న బిడలారా, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నీ దగ్గర ఏదుందో అది దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. నీ దగ్గర మాట్లాడే ఒక తలాంతు ఉందా? ఆ తలాంతు దేవునికి. నీ దగ్గర పాటలు పాడే ఒక గొప్ప తలాంతు ఉందా? ఆ పాటను దేవునికి సమర్పించు. నీ దగ్గర వాక్యం అందించే కెపాసిటీ ఉండి, వాక్యం అందించే జ్ఞానం ఉంటే దాన్ని దేవుని కొరకు వాడు. డబ్బుందా? దేవుని కొరకు వాడు. నీ దగ్గర ఉన్నది ఏదైనా గానీ దేవుని కొరకు నువ్వు వాడగలిగినప్పుడు దేవుడు ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తాడు. అక్కడ 5,000 మంది పురుషులున్నారు, వారి భార్యలున్నారు, పిల్లలున్నారు, శిష్యులున్నారు, అనేక మంది ఉన్నారు. వారెవ్వరూ కూడా ఏది ఇవ్వలేదు. ఇచ్చినది చిన్నదే బాలుడు గాని అనేక మందికి ఆశీర్వాదకరంగా అది మారిపోయింది. కనుక నువ్వు గాని ఇవ్వగలిగితే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. నీ జీవితంలో ఏది ఉందని నేను అడగను గాని, నువ్వు అనుకుంటే గనక, నువ్వు ఇవ్వాలనుకుంటే గనక, ఇచ్చి దేవుణ్ణి శోధిస్తే గనక ఆయన గొప్ప కార్యం చేస్తాడు. నీ జీవితంలో అద్భుతం జరగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో ఆయన మాట్లాడే మాటలు వినాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన సేవ కొరకు నీ ద్వారా ఏదైతే కార్యం జరగాలో, నీ దగ్గర ఏది ఉందో, ఆయన పరిచర్య ముందుకు వెళ్ళడానికి, అద్భుతం జరగడానికి నీ దగ్గర ఏది ఉందో దాన్ని ఇవ్వగలిగితే దేవుడు గొప్ప కార్యం చేసి
తన రాజ్య స్వార్థతో పాటు నిన్ను కూడా ఆశీర్వాదాలకు కారణభూతుడిగా, ఆశీర్వదింపబడిన అద్భుతాలు చూసేవాడిగా చేస్తాడు గనక అటువంటి మనసును కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన దేవం, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అద్భుతాల కొరకు బిడలు ఆశతో ఉన్నారు. ఆశను తీర్చమని, అద్భుతము చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.